కనుమ రోజు అసలు ఏం జరుగుతుంది? ఫస్ట్ లేచినమ్మట పొట్టేలు కోసేసిండు మా తాత. మా ఫ్యామిలీ అందరికి పొట్టేలు. ఈరోజు మొత్తం భోజనాలన్నీ ఇక్కడే, A to Z, పొద్దున మధ్యాహ్నం నైట్ మొత్తం ఇక్కడే. కనుమకి చెప్పా కదా పారాట జరుగుతుందని. ఈ పారాట జరగక ముందు ఏం జరుగుతుందో ఈ వీడియోలో మొత్తం క్లియర్ గా. వంట మాస్టర్ని పిలిపించినాం, బాగా చేసిండు వంట. బిర్యానీ, పలావ్ రైస్, మటన్, చికెన్ అన్ని చేసిండు, బాగా చేసిండు. ఇతనే వంట మాస్టర్. అలీనగర్ మెత్తంది, ఎక్కడైనా చేస్తారంట. ఆల్ క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తారంట. బాగా టేస్ట్ అయితే రియల్ గా జెన్యున్ గా సూపర్ చేసిండు అయితే ఈ మనిషి. పొద్దున్న లేచినామంటే పొట్టెలు కోసేసినాం, అయిపోయింది ఆడికి. దాని తర్వాత ఇంక అన్ని వంటలు, వడలు, మటను ఎవరు తినేసిన వాళ్ళు తినాల్సిందే. తినేసి ప్రశాంతం కూర్చుంటాం. దాని తర్వాత ఏమైందంటే ఊరు వాళ్ళు వస్తారు. చెప్పా కదా, పారేటప్పుడు కుండలు ఊలుతారు కదా. సో ఒక వర్గం సంబంధించిన వాళ్ళంతా వచ్చి అది తీసుకొని వచ్చి మా తాత దగ్గరికి తీసుకొస్తారు అన్నమాట. సో వాళ్ళు ఏంటంటే కొంచెం డబ్బులు చందా ఇచ్చినట్టు దానికి ఇచ్చేసి ఇంకా కుందేలు అనేది సాయంత్రం పూట వదిలేస్తారు. సో ఈ కుందేలు అనేది ఎవరు పడితే తీసుకురాకూడదు. ఓన్లీ వీళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళే తీసుకురావాలి. పెద్దలతో సహా పిల్లలు అందరు కలిసి వచ్చి మా తాత వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా వేరే తాత వాళ్ళు అందరి ఇంటికి వెళ్ళి చందా వసూలు చేసి అది వాళ్ళు తీసుకుంటారు అన్నమాట. సో ఇక్కడ మా తాతని బాగానే డిమాండ్ చేస్తారు. ఎందుకంటే మా తాత బాగానే కొంచెం ఊర్లో మంచి పేరు ఉంది బాగా. మా తాత వచ్చేసి లోకో పైలట్ అన్నమాట, ట్రైన్ డ్రైవర్, మళ్ళీ ఊర్లో సర్పంచ్. బాగానే ఉంది. వాళ్ళు ఇంకా ఇది సరిపోదు అని ఇంకా డిమాండ్ చేస్తారంటే మా తాత బాగా ఇస్తారు అనమాట. ఇట్లా ఇది కాదు ఇంకా జాలేపోని మా తాత అంటుంటే లేదు ఇంకా ఇయ్యాలి అని వాళ్ళంతా చాలా ముందుకేస్తుంటారు. ఇంకా సర్లే అని మా తాత ఇంకా లాస్ట్ వరకు చూసి ఇంకా జాలి పో అంటున్నా కానీ ఇంకా వాళ్ళు వదలట్లే అనమాట. మీరు తప్ప ఎవరు ఇస్తారా, ఎవరు ఇయ్యారు అని వాళ్ళు అంటుంటే మా తాత లాస్ట్ కి తీసి ఇంకా ఇచ్చేసి వాళ్ళందరినీ పంపించేసిండు. ఇది ప్రాసెస్ మెయిన్. ఇట్లా ప్రతి ఒక్క ఊర్లో జరగదు, అంటే ఒక్కొక్క ఊర్లో వేరేలా ఉంటది. మా ఊర్లో ఇదే సిస్టమ్. సో మీ ఊర్లో ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి, చూద్దాం, తెలుస్తుంది కదా. మీ ఊర్లో అంటే వేరు ఇదే పండుగ ఉంటది కానీ రకరకాలుగా చేసుకుంటారు అన్నమాట. అది ఎనివే ఇట్లా మీ కల్చర్ అనేది కాపాడుకోండి. ఎందుకంటే వచ్చే కొద్దీ ఎవరు ఎన్ని పార్టీ ఇవ్వరు, మనకు తెలుస్తేనే కదా మనం పార్టీ ఇవ్వడానికి. మనం కాపాడుకుంటేనే రేపు మనం ఇవన్నీ చేసుకోగలుగుతాం, లేదంటే ఇవన్నీ ఎక్స్టెంట్ అయిపోతాయి. ఇంకా మధ్యాహ్నానికి మటన్ కూడా చేసిండ్రు, పొద్దునకేమో తలకాయ చేసిండ్రు. ఈ తలకాయ వచ్చేసి మా సైడ్ మంచి డిమాండ్. మీ హైదరాబాద్ లో అసలు ఈ తిండ్రు పక్కన ఇసిరేస్తారు, అవసరమైతే ఫ్రీ కూడా ఇచ్చేస్తారు. కానీ మా సైడ్ మంచి డిమాండ్ ఇది. ఈ నాకు తెలిసి తలకాయ ప్లస్ లెగ్ వచ్చేసి మా సైడ్ అరౌండ్ 1400-1300 ఉంది. ఈ పండగ టైంలో ఫుల్ ఉంటది. ఇంకా బకెట్ లో వేడి బకెట్ నీళ్ళల్లో మంచి కాళ్ళు పాయ వేసినాం. ఇంకా దాన్ని కూడా మొత్తం క్లీన్ చేసి నీట్ గా హ్యాపీగా తింటాం అన్నమాట. మేమంతా కలిసి అరౌండ్ చాలా మంది, టోటల్ మాది పెద్ద ఫ్యామిలీ. అందరం కలిసి సంక్రాంతికి అయితే అందరం కలుస్తాం హ్యాపీగా. ఎవ్రీ ఇయర్ మా పండుగ ఇలానే ఉంటది. దీంతో పాటు బాగా ఎంజాయ్ చేస్తాం, యాక్టివిటీస్, డాన్స్లు అని ఇవన్నీ అవన్నీ. ఇంకా పైన వేడి నీళ్ళు, కింద నాటుకోడి అన్ని పెట్టేసి తినొచ్చు. ఎవరికి ఏం కావాలంటే తినొచ్చు అనమాట. బాయిలర్ తినేవాళ్ళు బాయిలర్, నాటుకోడి, లెగ్ పీస్లు, మటను, ఇంకా తలకాయలు, ఇష్టం, ఎనీథింగ్ యువర్ విష్, నో రిస్ట్రిక్షన్స్ అట్ ఆల్. ఇంకా అది ఎంజాయ్ చేయండి, ఎంతకాలం ఇట్లానే ఉంటారు. 9542853050. అది నాన్ వెజ్ క్యాటరింగ్ ఏదైనా అన్ని చేస్తారంట. ఒకసారి విందాం, ఏమేం చేస్తావు మొత్తం చెప్పు. ఏమేం చేస్తావు? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ,
ఆల్రౌండర్ 2000 మందికి, అందుకంటే ఎక్కువ చేయలేను. ఇంకా లాస్ట్ వచ్చేసి మంచి లైటింగ్ తో మంచి రికార్డ్ డాన్స్ కూడా ఉంటది అనమాట. ఇది వచ్చేసి ఇంకా లాస్ట్, దీంతో ఇంకా పండగ అంతా ముగిసిపోతుంది. ఇంకా ఇదే వచ్చేసి మన లాస్ట్ ఎంజాయ్మెంట్. ఇంకా నెక్స్ట్ ఇయర్ కలుద్దాం. బాయ్. ఎనీవే హ్యాపీ సంక్రాంతి. మీ ఫ్రెండ్స్ కూడా సెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి అప్డేట్ తో వస్తాం, ఎందుకంటే ఆ లోపు ఇంకా చాలా వీడియోస్ తీస్తా కదా, మంచిగా అప్డేట్ అయిపోతా, తెలుస్తుంది ఏం చేయాలి, ఎట్లా ఎడిట్ చేయాలి మొత్తం. జామకాయలో జామకాయలో జామకాయలో